బంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూటమి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ల మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత ఇండియా కూటమి సమావేశం జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఫలితాలు, హర్యానా, మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత జరిగే తొలి భేటీ కానుంది. ఈ సమావేశం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీపై పోరాటం కంటే కూడా కూటమికి కన్వీనర్గా ఎవరు ఉండాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూటమి పగ్గాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆర్జేడీ, ఎన్సీపీ, ఆప్, సమాజ్వాదీ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే దీదీకి కూటమి కన్వీనర్ పగ్గాలు అప్పగించడంపై కాంగ్రెస్ కు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో మమతా రాజీపడ్డారని, అంశాల వారీగా ఆమె కమలనాథులతో చర్చలు జరిపారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఒకవేళ మమతా బెనర్జీకి కన్వీనర్ పగ్గాలు అప్పగిస్తే బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి రాజీ పడినట్లే అవుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.